తిరుపతిలో సాప్ చైర్మన్ రవి నాయుడు మాజీ మంత్రి రోజా వైసీపీ నాయకులపై చేసిన విమర్శలు చేశారు. ఇక రోజా గతంలో క్రీడా శాఖ మంత్రిగా ఉండి కూడా ఆమెకు ఏషియా గేమ్స్ గురించి అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అది సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రోజా కొడాలి నాని పేర్ని నానీలను రాష్ట్రానికి పట్టిన దరిద్రంగా ఆయన అభివర్ణించారు. పోలీసులు అధికారులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను వైసీపీ అడ్డుకుంటోందని, కేంద్ర నిధులు రాకుండా ఆర్థిక మంత్రికి లేఖలు రాయటం దారుణమని ఆరోపించారు. ఏదైతే గ్రామీణ క్రీడలు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాం, నెక్స్ట్ టైం కోతి కొమ్మచ్చి ఇంకేవైతే ఉన్నాయో గ్రామీణ క్రీడలు అన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఏ గ్రామాల్లో ఏ ప్రాంతంలో ఏ క్రీడ గ్రామీణ క్రీడగా ఉందో ఆ క్రీడలను ఐడెంటిఫై చేసి ముందుగానే వాళ్ళని మా డిఎస్ఎల్ ద్వారా ఆ గ్రామీణ క్రీడలను కూడా పెట్టే కార్యక్రమం భవిష్యత్తులో కూడా పెంచుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు చేస్తున్న కార్యక్రమాలు. దాని తర్వాత రాజకీయాలకు వస్తే ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా. ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట అప్పట్లో. ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటా ఉంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కొడాలి నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకని బావిలో దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి, ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు ముందుకొస్తే 5 ఏళ్ళు ఏం గాడుదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి. మేము సవాలు విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా?